4+4 ఆఫర్. మొదటిసారిగా కంట్రీ డిలైట్ పాలని 4 రోజులు ఆర్డర్ చేసిన వాళ్ళకి మరో 4 రోజులు ఫ్రీ. ఇంకెందుకు ఆలస్యం, యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. ట్రంప్ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అంటూ క్యాంపెయిన్ మొదలుపెట్టాడు. కానీ ప్రపంచంలో మేక్ అమెరికా హేట్ అగైన్ అన్న క్యాంపెయిన్ నడుస్తోంది. సో మాగాకు బదులుగా మహా నడుస్తోంది. సో ట్రంప్ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అంటే అనేక దేశాలు, ముఖ్యంగా యూరోపియన్ కంట్రీస్లో మేక్ అమెరికా హేట్ అగైన్ అంటున్నారు. అమెరికా ఫస్ట్ అని ట్రంప్ అంటే అమెరికా లాస్ట్ అని కూడా అంటలేరు. అమెరికా బాయ్కాట్ అంటున్నారు. ఇప్పుడు బాయ్కాట్ అమెరికా అనే నినాదము మీకు కెనడాలోను యూరోప్లోనూ ఊపందుకుంటోంది. కారణం ఏంటంటే ట్రంప్ ఈ దేశాలను అవమానిస్తూ చేస్తున్న వ్యాఖ్యలు, ట్రంపే కాదు ఇతర నాయకులు అవమానిస్తూ చేస్తున్న వ్యాఖ్యలు, ట్రంప్ ప్రెసిడెంట్ అయినప్పటి నుంచి ఈవెన్ కాకముందు నుంచి కెనడా మా దేశంలో 51st స్టేట్గా రావాలి అంటూ కెనడాను నోటికి వచ్చినట్టుగా మాట్లాడాడు. ఇప్పుడు ఏ దేశమైనా, ఎంత చిన్న దేశమైనా నీ దేశం మా దేశంలో వచ్చి రాష్ట్రంగా మారంటే ఒప్పుకుంటారా? ఇప్పుడు మన దేశం చాలా పెద్ద దేశం, పక్కన భూటాన్ ఉంది. భూటాన్ వచ్చి మా దేశంలో 29వ రాష్ట్రంగా రా, నేపాల్ 30వ రాష్ట్రంగా రా, మాల్దీవ్స్ 31వ రాష్ట్రంగా రా అంటే అందరు కలిసి మన పేరు యుద్ధం ప్రకటిస్తారు. సో ట్రంప్ ఆ రకంగా కెనడాను నిరంతరం అవమానిస్తున్నాడు. కెనడా ఏమి చిన్న దేశం కాదు, పూర్తిగా దిక్కులేని దేశమేం కాదు అది. సో దాంతో కెనడాలో అమెరికన్ ఆల్కహాల్ కెనడా షాప్లకు వెళ్ళి విత్డ్రా చేస్తున్నారు. మేము అమ్మము అమెరికన్ ఆల్కహాల్ అని చెప్పి డైరెక్ట్గా షాప్లకు వెళ్ళి తీసేస్తున్నారు. దాంతో ఆ కంపెనీల యజమానులు మొత్తుకుంటున్నారు, అసలు ఇదేంది టారిఫ్ల కన్నా అన్యాయం, టారిఫ్ అంటే కొంత సేల్స్ దెబ్బతింటాయి, ఇది మొత్తానికి అమ్మమంటున్నారని. సో ఆంటారియాలోనైతే మస్క్ స్టార్లింక్తో అగ్రిమెంటే క్యాన్సిల్ చేసుకున్నారు, మిలియన్స్ ఆఫ్ డాలర్స్ అగ్రిమెంట్. అమెరికన్ నేషనల్ యాంథమ్ పాడుతుంటే కెనడియన్లు అగౌరవపరిచే రీతిలో స్పందిస్తున్నారు. అసలు ఈవెన్ అమెరికాకు కెనడా నుంచి వెళ్ళే ప్రయాణికుల సంఖ్య కూడా తగ్గుతుందట. ఇప్పుడు తాజాగా అమెరికన్ ట్రావెల్ అసోసియేషన్ చెప్పిన లెక్కలు ఏంటంటే కెనడా నుంచి వచ్చేవారు గనక అమెరికాకు తగ్గితే అమెరికాకు వచ్చే వారిలో 10% డ్రాప్ ఉన్న $2.1 బిలియన్ రెవెన్యూ ట్రావెల్ ఇండస్ట్రీ కోల్పోతుంది. $2.1 బిలియన్ అంటే $210 crore, $210 కోట్ల రెవెన్యూ పోతుంది అని, 14,000 ఉద్యోగాలు పోతాయని. ట్రంప్ ఏం చెప్తున్నాడు? మేక్ అమెరికా గ్రేట్ అగైన్, అమెరికా ఫస్ట్ ద్వారా టారిఫ్లు విధించడం ద్వారా ఉద్యోగాలు పెరుగుతాయి అంటున్నాడు. పెరగడం కాదు, తగ్గుతున్నాయి. 14,000 ఉద్యోగాలు ఎగిరిపోతాయట. ఇదొక్క మీకు ఇక్కడే కాదు, మీకు ఇప్పుడు డెన్మార్క్లో గ్రీన్లాండ్ మాకు కావాలి, గ్రీన్లాండ్ కొనేస్తామంటూ ట్రంప్ రంకెలేస్తే డెన్మార్క్లో ఇలా పెద్ద ఎత్తున బాయ్కాట్ అమెరికా అనేది ట్రెండింగ్ గూగుల్లో, కానీ హ్యాష్ట్యాగ్స్లో బాయ్కాట్ అమెరికా అనేది ట్రెండింగ్. సో యూరోప్లో అయితే ముఖ్యంగా టెస్లా పైన భయంకరంగా ఎఫెక్ట్ పడుతుంది. బాయ్కాట్ టెస్లా అని, ఎందుకంటే మస్క్ ట్రంప్ కన్నా ఎక్కువ రెచ్చిపోతున్నాడు. ఫ్రాన్స్ యూకే లాంటి దేశాలు అవమానకరంగా మాట్లాడాడు. యూకేనైతే యూకే షుడ్ బి లిబరేటెడ్ ఫ్రమ్ లేబర్ పార్టీ, ఆడ అధికార లేబర్ పార్టీ నుంచి యునైటెడ్ కింగ్డమ్కు విముక్తి పలకాలి అన్నాడు. జర్మనీలో ఓపెన్గా ఫార్ రైట్ పార్టీ అయిన ఆల్టర్నేటివ్ ఫర్ జర్మనీ అనే పార్టీకి మద్దతు ఇచ్చాడు. ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఎమర్జ్ అయింది. కానీ దీని ప్రభావము టెస్లా పైన పడింది. వరల్డ్ వైడ్గా టెస్లా అమ్మకాలు గణనీయంగా పడిపోయాయి. టెస్లా షేర్లు $800 బిలియన్ పడిపోయింది. లాస్ట్ డిసెంబర్తో పోలిస్తే టెస్లా షేర్లు 50% పడిపోయింది. టెస్లా మార్కెట్ క్యాపిటలైజేషన్ $800 బిలియన్, 80,000 కోట్ల డాలర్ల మేరకు పడిపోయింది. ఇక టెస్లా అమ్మకాలు చూస్తే మీకు జర్మనీలో లాస్ట్ జనవరితో పోలిస్తే, అంటే 2024 లాస్ట్ జనవరితో పోలిస్తే మీకు టెస్లా అమ్మకాలు జర్మనీలో 70% పడిపోయినాయి. మీకు పోర్చుగల్లో 50%, నార్వేలో 48%, ఫ్రాన్స్లో 45%, స్వీడన్లో 42% పడిపోయింది. యూరోప్ మొత్తం మీద పోలిస్తే టెస్లా కార్ల అమ్మకాలు లాస్ట్ జనవరి నుంచి ఇప్పటి వరకు
50% పడిపోయినాయి. సో ఇంత భారీగా టెస్లా అమ్మకాలు పడిపోతున్నాయి. ఆల్రెడీ టెస్లా చైనీస్ కార్ మేకర్ BYD నుంచి పెద్ద కాంపిటీషన్ ఎదుర్కొంటోంది. టెస్లా లాస్ట్ ఇయర్ టెస్లా అమ్మకాలు స్టాగ్నేట్ అయ్యాయి. అండ్ మీకు చైనీస్ టెస్లాకు పోటీగా ఉన్న చైనీస్ కార్ మేకర్ కార్లు 12.2% సేల్స్ పెరిగాయి. అందులో ప్రధానంగా చైనాలో పెరిగాయి. చైనాలో టెస్లా మార్కెట్కు ఒక వెరీ బిగ్ కాంపిటీషన్ ఎమర్జ్ అవుతుంది. ఇప్పుడు ఇండియాలోకి రావడానికి టెస్లా దాదాపు రంగం సిద్ధమైంది. టెస్లాకు అనుకూలంగా మోడీ ప్రభుత్వం బడ్జెట్లో ఈ లగ్జరీ కార్లపైన టారిఫ్స్ కూడా తగ్గించారు. సో ప్రైమ్ మినిస్టర్ మోడీ మస్క్ను కలిసిన తర్వాత ఇప్పుడు స్టార్ లింక్ కూడా ఇండియాలోకి వచ్చేస్తుంది. ఎయిర్టెల్ జియోలకు కూడా అగ్రిమెంట్ చేసుకున్నాయి. కానీ ఎన్ని చేసినా టెస్లా ఇండియాలో ఎన్ని అమ్ముతాయనేది క్వశ్చన్ మార్కే. ఎందుకంటే 50 లక్షలకు పైగా ఉంటుంది కారు. ఆ మార్కెట్లో ఇండియాలో హెవీ కాంపిటీషన్ ఉంది. వరల్డ్ వైడ్గా యాంటీ టెస్లా సెంటిమెంట్ రౌజ్ అవుతుంది. మీకు దాంతో ట్రంప్ ఇక మామూలుగా లేదు. ఇప్పుడు టెస్లా కంపెనీకి PROగా మారిపోయాడు, పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్గా. అమెరికన్ ప్రెసిడెంట్ తన స్థాయిని మరిచి టెస్లా సేల్స్మ్యాన్గా మారిపోయాడు. టెస్లా సేల్స్మెన్గా ఏ స్థాయిలో మారిపోయాడంటే టెస్లాను బాయ్కాట్ చేస్తున్న వాళ్ళు రాడికల్ లెఫ్ట్ లునాటిక్స్ అట. సో రాడికల్ లెఫ్ట్ లునాటిక్స్ అంటే వామపక్ష ఉన్మాదులు వీళ్ళు అని. అసలు ఏమనుకుంటారు టెస్లా అమ్మకానికి రాడికల్ లెఫ్ట్ ఏం సంబంధం? సో ప్రపంచంలో టెస్లాను కొనము అంటున్న వారు అన్ని పార్టీలకు అన్ని ఐడియాలజీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. మీకు ఉదాహరణకు ఇలా అమెరికన్ స్టాక్ మార్కెట్ భారీగా పతనమైంది. S&P 500 3% దెబ్బతిన్నది 1 మంత్లో. మరి అమెరికన్ స్టాక్ మార్కెట్ల నుంచి వెళ్ళిపోతున్న వారు ఒక 1 డేలోనే టెక్ కంపెనీస్ $750 బిలియన్ వర్త్ మార్కెట్ క్యాపిటలైజేషన్ వైప్ అవుట్ అయింది. మరి వీళ్ళందరూ కూడా రాడికల్ లెఫ్ట్ లునాటిక్స్ ఇంతమంది ఉన్నారా అమెరికన్ స్టాక్ మార్కెట్లో? సో ట్రంప్లో పెరుగుతున్న అసహనానికి ఇది నిదర్శనం. ఇక ఇదంతా కాదనుకొని ఆఖరికి ట్రంపే టెస్లా కొనుక్కున్నాడు. సో ట్రంప్ టెస్లా కొనుక్కొని వైట్ హౌస్లో పెట్టి ఇప్పుడు వైట్ హౌస్ను ట్రంప్ టెస్లా షోరూమ్గా మార్చేశాడు. సో వైట్ హౌస్ను టెస్లా షోరూమ్గా మార్చి ఇప్పుడు మేక్ అమెరికా గ్రేట్ అగైన్ కాదు, మేక్ టెస్లా గ్రేట్ అగైన్ అనే క్యాంపెయిన్ మొదలుపెట్టాడు ట్రంప్. అమెరికా ఫస్ట్ కాదు, టెస్లా ఫస్ట్ ఇప్పుడు ట్రంప్ క్యాంపెయిన్. ఇప్పుడు ట్రంప్ వాళ్ళంతా తిరిగి టెస్లా కార్లను అమ్మే కార్యక్రమం పెడతాడు అనుకుంటాను. బహుశా ఉక్రెయిన్ చర్చల్లో కూడా కండిషన్ పెడతాడు మీరు టెస్లా కొనాలని. సో ఎక్కడికి పోతుందంటే కారణం ఏంటి? నువ్వు ప్రపంచంలో అన్ని దేశాలను అవమానిస్తాను. యూరప్కి వెళ్ళి JD వాన్స్ వైస్ ప్రెసిడెంట్ యూరప్కు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ గురించి పాఠాలు చెప్పించాడు. సో యూరప్లో ప్రజలంతా ఇవాళ JD వాన్స్ అంటే రగిలిపోతున్నారు. ఏంటి మా యూరప్కి రాక యూరోప్లో 2 కంట్రీస్ తిరిగి యూరోప్ను అవమానించిపోయాడు. ఇప్పుడు ఈ త్వరలో ఇండియాకు కూడా రాబోతున్నాడు సతీ సమేతంగా. ఎందుకంటే మన దేశ అల్లుడు కనుక మరి ఇక్కడ ఇష్టం వచ్చినట్టు మాట్లాడకపోవచ్చు. ఎందుకంటే ఆయన సతీమణి మన ఆంధ్రప్రదేశ్కు చెందిన తెలుగు అమ్మాయి కనుక మరి అత్తగారి దేశం కదా, అత్తారింటికి దారేది అంటూ JD వాన్స్ వస్తున్నాడు. మరి ఇక్కడన్నా కనీసం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడుతాడో తెలియదు. ఎందుకంటే జెలెన్స్కీ పైన అలాగే రెచ్చిపోయాడు. సో ట్రంప్, JD వాన్స్, ఇలాన్ మస్క్ ప్రపంచంలో ఏ దేశాన్ని పడితే ఆ దేశాన్ని ఏది పడితే అది మాట్లాడుతుంటే బాయ్కాట్ అమెరికా కాకపోతే ఇంకేముంటుంది చెప్పండి?